షాపింగ్ గురించి యాజ్ ఇట్ ఈస్గా రెడీ అవుతారు కదా ఇద్దరు, ఆ షాపింగ్ ఎలా చేస్తారు? అక్కడ కూడా ఏమైనా ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని అలా ఏమంటారా? చూస్తాను, నాకు నచ్చింది చెబుతాను. ఓకే, నేను నచ్చింది ఒకటి చెప్తాడు, వాడికి నచ్చింది ఒకటి తీసుకుంటాను, రెండు ఇద్దరు వేసుకుంటాను. ఇంకో షాపింగ్ ఒక ఇబ్బంది ఉంటుంది అంటే ఒక షర్ట్ ఉంటుంది, ఇంకో రెండో షర్ట్ లేదంటారు. అప్పుడు ఈ షర్ట్ అలా తీసుకుని అలా పెట్టి సార్ మళ్ళీ వస్తాను, మళ్ళీ ఎత్తికి ఇంకో షాప్కి వెళ్ళి తీసుకుని ఉంటాం. కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కొంచెం ఒకే రకంగా సేమ్ సైజెస్ అన్ని చేసేసి ఉంటాయి. కొన్ని చోట్ల ఏంటంటే 24 అన్నా అనుకో, 23 ఒకటి ఉంటుంది, 22 ఒకటి ఉంటుంది. అట్లా చూసుకుని కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవుతాం. XL XXL లాగా ఉంటుంది కదా, ఒకే రకంగా ఉండే బాగుండే నచ్చింది కొంచెం వేసుకోవాలి. కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి అవుతుంది. బట్ మీ అందరికి ఒకేలాగా ఉండాలనిపించాలంటే మేము కొంచెం ఇబ్బంది పడాలి కదా, ఇబ్బంది పడాలి కదా, తప్పదు కదా. అట్లా షాపింగ్ మేము ఇద్దరే చేస్తాం. ఎవరు ఎందుకంటే మమ్మల్ని ఇద్దరిని ఒక డ్రక్ వేసి ఇద్దరికి ఒక రకం డ్రెస్ చేసి చూస్తున్నప్పుడు ఆనందపడుతున్నారు. డ్రెస్ కూడా బాగా ఉండాలి కదా. మీకు లేటెస్ట్ డ్రెస్ డిజైన్ మా బ్రదర్ రామ్ బాగా చేస్తున్నాడు, ఆ పని తగ్గించాడు. బాగుంటాయి ఎగ్జాక్ట్గా, మీరు హైట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కదా ఇద్దరు కరెక్ట్గా. సో బయటకి అలా షాపింగ్ వెళ్ళినప్పుడు వస్తూ ఉంటారా మీ ఫ్యాన్స్ కానీ వాళ్ళు? బాగా వస్తుంది. ఇప్పుడు సెల్ఫీలు ఎక్కువైంది కదా, చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి అవుతుంది. సిల్స్ అంటే మనం కొంచెం ఇప్పుడు అంటే స్టిల్స్ ఇవ్వడం తప్పు కాదు. మేమేంటంటే అసలు మాకు అంత సీన్ లేదే, మమ్మల్ని సీల్ అడుగుతున్నారని బాధ మదర్ సాక్షి ఇది ఒక్కటే. దేహానికి కూడా సిల్లు అడుగుతారు. ఇది డమ్మి బొమ్మ అయితే దీనికి పోయి సిల్లు ఉంది కానీ మా పీలు వాళ్ళకి ఏంటంటే రావాల్సి ఉంటారు. అక్కడ కొంచెం నాన్సింగ్ అవుతుంది. సరే పని లేనప్పుడు ఇస్తాము, మేము పని చేసేటప్పుడు సిల్లు ఎవరికి షూటింగ్ పొలేకపోయిన తర్వాత అక్కడ సిల్లు అంటే ఒప్పుకోం. బట్ బాగా సీరియస్ కథ చేయాలని వచ్చి ఈ నీకు ఇచ్చి మళ్ళీ ఆడకి వెళ్తాం మనం, మళ్ళీ మూడు డైవర్షన్ అవుతుంది కదా, అందుకనుకుని చేయమన్నమాట. ఓకే, మీ టీం ఉందా మీకు? మీ అసిస్టెంట్ ఎంతమంది ఉంటారు? ఒక 15 మంది, 20 మెంబర్స్ ఉంటారు మీ టీం. వాళ్ళతో డైలీ మా సత్సంగం డిస్కషన్, ఫైట్లు అలా చేయాలి, వాళ్ళ సజెషన్ తీసుకుంటాం, మా సజెషన్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ అవుతారు. టీం వర్క్ అమ్మా ఇది. మేము ఫైట్ మాస్టర్ని వాళ్ళు ఫైటర్స్ అన్న భావన లేకుండా ఫ్రెండ్షిప్గా ఉండే చిన్నపిల్లలు మా పిల్లల్లాగే మా పిల్లలాగా చూసుకుంటాం. వాళ్ళతో హ్యాపీగా మాట్లాడుతూ హ్యాపీగా పనిచేస్తూ వాళ్ళకి ఇచ్చిన ఆలోచనలన్నీ ఒక బాగా చెప్పైనా కానీ వాళ్ళని తప్పు కనకుండా కొంచెం ఇలా కదమ్మని వాళ్ళు చెప్పి అలా చేసుకుంటూ. మీ గురువులాగే మీరు కఠినంగా ఉంటారా వాళ్ళతో, లేకపోతే అంటే గురువులాగానే? మా గురువుగారికి మా గురుగారి దగ్గర కొన్ని తెలుసుకున్నాం. మా గురుగారి దగ్గర మీ అనుభూతిని కూడా మళ్ళీ మన దగ్గర మనం చేసేటప్పుడు జీవుడు అన్న భావన కూడా ఉంటుంది. కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు కూడా దిద్దుకోవటంలోనే నిజమైన జీవితం ఆనందం. ఇప్పుడు ఆయన చేశారు కాబట్టి మనం చేయకూడదు, బట్ మనం చూసి ఇంకోళ్ళన్నా అట్లా చేయకుండా ఉండాలనే భావన వస్తుంది. ఇంతకుముందు అంటే ఫైట్ మాస్టర్ అంటే కాళ్ళు నమస్కారం తీసుకోవాలి మా అసిస్టెంట్స్ అనేవాళ్ళు గురువుకి. మా గురువులు మేమంతా తీసుకునేవాళ్ళు, మా గురువులు అందరూ ఒక యూనియన్లో తీసుకుని అలవాటు ఉండేది అనమాట. మాకు అయితే మనం కాళ్ళు నమస్కారం తీసుకోవటం మనం ఎక్కువ ఏంటి అని మాకేదో చాలా గిల్టీ ఫీల్ కనిపించింది. మీ దగ్గర ఇప్పుడు మా దగ్గర కాళ్ళు నమస్కారం లేదు. ఇది అంటాం, ఏదైనా తీసుకుంటే మేము తీసుకోవాలి ఎందుకంటే మాకు పని చేస్తున్నారు కాబట్టి మనం ఎక్కడ తీసుకోవాలి వాళ్ళకి అదే దాన్ని బ్రేక్ చేసాం మా సైడ్ నుంచి. వేరే మాస్టర్ తీసుకుంటారని వాళ్ళ చాయిస్. కానీ మేము సరదాగా వాళ్ళతో కూడా మేము వాళ్ళ ఫ్యామిలీ విషయాలు సరదాగా వాళ్ళ లవర్స్ తోటి మాట్లాడేసాలు, పెళ్లి విషయాలు వాళ్ళ సరదాగా మేము పిక్నిక్ తీసుకెళ్ళి వాళ్ళని వాళ్ళ పర్సనల్ విషయాలు అడిగి సరదాగా మా టీం తోటి అంతా కూడా మేము క్యాన్సర్ హాస్పిటల్కి అంటే వెళ్తుంటాం. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి అందరూ మా ఫైటర్స్ తోటి వెళ్ళి ఫుడ్స్ పెట్టడం, ఇలా చేస్తాం. వాళ్ళు కూడా సేవభావాన్ని కొంచెం కనెక్ట్ చేస్తుంటాం. మాతో టీమ్ 20 మెంబర్స్ కూడా ఎట్లాంటి చెడేసనాలకు దూరంగా ఉంచుతాం. డ్రింక్కి సంబంధించి కానీ సిగరెట్ పానుబారాలకు కానీ కొద్దిగా అంటే అలా అంటే ఎమ్మటగా నువ్వు తాగుతున్నా కూడా రావద్దు అని చెప్పకుండా కొన్ని రోజులు ఇక్కడ తప్పమంటే వాళ్ళు ఆటోమేటిక్గా డైవర్స్. మన వంతు మనం ప్రయత్నిస్తున్నాం మంచి జరగాలని. నేను మీ రాముని, నేను మీ లక్ష్మణ్ని, మీ రాము, నేను లక్ష్మణ్ని. త్వరలో మా ఇంటర్వ్యూ, మా అనుభవాలు మీరు పంచుకొని మీకు నచ్చితే ఏదో ఒకటో మాట రెండు వాడుకొని మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.